జింక అడవిలో పోతూ పోతూ ఉంటే ఒక చిన్న నీళ్ళ కొలను కనపడింది. అక్కడ ఆగి ఇలా తాగుదామని తొంగి చూస్తే నీళ్లు తేటగా ఉండడం వల్ల దాని ప్రతిబింబం అంతా దాంట్లో కనపడింది. అది చూసుకుని ఆహా, దేవుడు నన్ను ఎంత అందంగా పుట్టించాడు, ఇలా పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద చెవులు, బంగారు వర్ణంలో నా శరీరం, ఆహా ఎంత అద్భుతంగా ఉన్నాను నేను అనుకుని ఇలా చూస్తూ ఉండగా దాని కాళ్ళు కనిపించాయి. అయ్యో, ఈ కాళ్ళేంటి ఇంత పేలగా, అసలు చూడడానికే బాలేవు, ఇంత అందాన్ని ఇచ్చిన దేవుడు ఎందుకు ఈ కాళ్ళను ఒకటి ఇలా ఇచ్చాడు అని చాలా చాలా బాధపడుతుంది. సడన్ గా ఏదో తన దగ్గరికి వస్తూ ఉంది అన్న డౌట్ వచ్చి అది వెంటనే ఎట్లా ఉన్నది అట్లాగే ఫాస్ట్ గా పరిగెత్తేసింది. చాలా దూరం పరిగెత్తి ఎవరు లేరు అనుకున్నప్పుడు ఆగి కొంచెం విశ్రాంతి తీసుకుంటుండగా అప్పుడు దానికి గుర్తొచ్చింది, ఇంతసేపు నేను పరిగెత్తింది నా కాళ్ళ వల్లే కదా అని. అప్పుడు అనుకుంది, దేవుడికి అన్నీ తెలుసు, ఇవి ఇంత పేలగా ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు అర్థమైంది, నేను ఇంత ఫాస్ట్ గా పరిగెత్తడానికి ఇదే కదా కారణం. ఆహా దేవుడా, నిజంగా నీ సృష్టి అద్భుతం నాయనా అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మనం కూడా అంతే, మనము దేవుడు ఇచ్చిన దానికి సంతృప్తిగా ఉండాలి. ఇలా లేము, అలా లేము, ఇది లేదు మన దగ్గర, అది లేదు అని బాధపడకూడదు. ఉన్నదాంతో హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే మనం లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాం.